ఈరోజు ఈరోజు పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు. ఒక వారం నుంచి పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీధర్ కాదు అనేది వింటా ఉన్నాం. మీడియాలో, సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మరి చరిత్ర కలిగినటువంటి పార్టీ, మరి ఇలాంటి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకునేటటువంటి పార్టీ. మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు అనే వ్యక్తి దాదాపుగా 17-18 సంవత్సరాల నుంచి కూడా పెదకూరుపాడు నియోజకవర్గంలో అన్ని రకాలుగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. వారి వ్యక్తిగతంగా కానీ, మరి పార్టీ పరంగా కానీ, మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కానీ, మరి పెదకూరుపాడు నియోజకవర్గం అంటే కొమ్మాలపాటి శ్రీధర్ అంటే పెదకూరుపాడు నియోజకవర్గం. మరి ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు కూడా మరి విస్తృతంగా చేయటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. చాలా పార్టీ పరంగా కానీ, మరి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిని గెలిపించడంలో కానీ పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడరు సంసిద్ధంగా ఉన్న టైంలో ఇలాంటి వార్తలు రావడం పార్టీకి నష్టం జరుగుద్దని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి. మీరు అందరూ కూడా ఆల్రెడీ ఎన్నికల బరిలో వెళ్ళి తిరుగుతూ ఉన్నాం ఎన్నికల ప్రచారానికి. శ్రీధర్ గారు, మేమందరం కూడా ఈ తరుణంలో ఇలాంటి వార్తలు రావడం పార్టీకి నష్టం జరుగుతుంది. అలాంటి వార్తలను ఖండిస్తూ ఉన్నాం. పార్టీ కూడా అలాంటి నిర్ణయాలు మానుకోవాలని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏకైక వ్యక్తి పెదకూరుపాడు నియోజకవర్గానికి అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఆ విధంగానే ఆలోచించి మీరు అనౌన్స్ చేయాలి కొమ్మాలపాటి శ్రీధర్ గారిని అని చెప్పేసి కూడా ఈ సమావేశం తీర్మానం చేస్తాం. అసలు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఇంతమందిని కూడా కారణం ఏంటి? అభ్యర్థులు ఎవరు దీన్ని వైసీపీ వాళ్ళు అంటున్నారు, కానీ పేర్లు ప్రకటించలేదు. ఎవరు? ఒకటి సోదరా, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రోజుకు ఒక పేరుని పడతా ఉంది. ఒక పేరని కాదు. ఇక్కడ ఎన్నికలు వచ్చేసరికి ఆశావాహులు, మరి ఆయారాం గయారాం వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ గుర్తుపెట్టుకొని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మాకు శ్రీధర్ అనే వ్యక్తి 17-18 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా మరి పార్టీ పరంగా కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అండదండలుగా ఉంటా ఉన్నారు. ఆ వ్యక్తిని పొరపాటున ఎటువంటి వేరే నిర్ణయాలు తీసుకోకూడదు పార్టీ అని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి శ్రీధరే ఏకవాక్య తీర్మానం, అభ్యర్థి శ్రీధరే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్నికల బరిలోకి వెళ్ళి. అందుకోసం పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి త్వరగా అఫీషియల్గా అనౌన్స్ చేయాలి శ్రీధర్ గారిని అని చెప్పేసి ఈ సమావేశం తీర్మానం చేస్తాం.